మహిళా వైద్యురాలికి ఐస్ క్రీం తినాలనిపించి ఆన్లైన్లో 3 యుమో ఫ్లేవర్డ్ బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్స్ ను ఆర్డర్ పెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆశగా ఓ ఐస్ క్రీమ్ ను తీసుకుని తినటం మొదలుపెట్టారు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలినట్లు అనిపించింది. అదేమైనా నట్ లేదా చాక్లెట్ ముక్క కావచ్చని ముందుగా భావించారు. కానీ అనుమానం వచ్చి ఐస్ క్రీమ్ ను పరిశీలించి చూశారు. అప్పుడు గోర్తో కూడిన 2 అంగుళాల మనిషి చేతివేలు కనిపించింది. దీంతో ఆ వైద్యురాలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఈ ఘటన ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. नॉर्मल आइसक्रीम था, मेरे दिमाग में कुछ था भी नहीं कि ऐसे कुछ लेकिन होने वाला है। तो मैं नॉर्मली खा रहा था, तो आइसक्रीम के बीच में पहुंचने के बाद मुझे एक बड़ा सा पीस मेरे मुंह में आ गया। तो मुझे लगा कि कभी-कभी आइसक्रीम में एक बड़ा सा कोई नट रहता है या ऐसे चॉकलेट का पीस रहता है। तो लकीली मैंने उसको निकल नहीं लिया। तो मैंने निकाला तो मुझे लगा कि पहले कुछ तो भी कार्टिलेज जैसा लग रहा था। तो मैंने देखा कि मे बी किसी ऐसी चिकन का कुछ तो कार्टिलेज का पीस नहीं है। बट जब मैं एक्चुअली डॉक्टर हूँ तो मुझे पता है कि ह्यूमन बॉडी का पीसेस कैसे दिखता है। और जब मैंने अच्छे से देखा उसको, मुझे एक नाखून दिखा उस पर और नीचे का ऐसे फिंगरप्रिंट के निशान भी दिख रहे थे मुझे। और वो ऐसे थंब का एक पीस लग रहा था। तो मैं ऑलमोस्ट कांप गया था। मुझे ऐसे ट्रॉमेटाइज हो गया कि ऐसे कैसे हो सकता है। तो मैंने जल्दी से उसको आइस में रखा है और उसको प्रिजर्व किया। तो मुझे वो ऐसे पुलिस को दिखा सकता हूँ कि ये कुछ और भी हो सकता है, कि नेग्लिजेंस हो सकता है, कि किसी का मर्डर का हो सकता है, कि पता नहीं है आजकल क्या क्या होता है। పశ్చిమ మలాడ్లో నివసిస్తున్న డాక్టర్ భోజనం అనంతరం ఆన్లైన్లో బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీం కోసం ఆర్డర్ పెట్టారు. ఇంటికి వచ్చిన ఐస్ క్రీం తింటుండగా అందులో అర అంగుళం మేర చేతివేలు ఉండడాన్ని గమనించారు. ఆ చేతివేలికి గోరుతో పాటు కండపట్టి చర్మం ఉండటంతో డాక్టర్ ఒకంత ఆందోళనకు గురయ్యారు. దీంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా ఐస్ క్రీంలోని చేతివేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే ఈ చేతివేలు ఎవరిది, మనుషులదేనా, ఐస్ క్రీంలోకి ఎలా వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. जो कंप्लेंट दिया है उन्होंने, हमने कंप्लेंट दर्ज की है और वो जो पार्ट भी उनको मिला वो भी हमने ताबे में लिया है। अभी तो ये इनिशियल स्टेज पे इन्वेस्टिगेशन है, इन्वेस्टिगेशन चालू है। वो क्या पार्ट है, एक्सीडेंटल है, क्या है, वो सब उसकी सब हम लोग तहकीकात कर रहे हैं। అందులో భాగంగా ఐస్ క్రీం కంపెనీ సిబ్బందిని సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తనకు ఎదురైన ఈ షాకింగ్ ఘటనపై ఓర్లెం బ్రెండన్ సెర్రావోకి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఐస్ క్రీం తిన్నప్పటి నుంచి తన నాలుక తిమ్మిరిగా ఉందని తెలిపింది. నోటిలో మనిషి శరీర భాగాన్ని పెట్టుకున్నానని గుర్తొచ్చినప్పుడల్లా ఎలాగో ఉంటుందని చెప్తోంది. మరోవైపు ఆ ఐస్ క్రీం తయారీ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించలేదు.